మెకానిక్స్ లో ఉండే ప్రాబ్లం ఇది ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ లో 1 kg పార్టికల్స్ ఉన్నాయి, వాటిని ఏబి అన్నాడు. వాటి యొక్క పొజిషన్ వెక్టార్స్ మెన్షన్ చేశాడు అనమాట. ఈ విధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం మెన్షన్ చేశాడు. క్వశ్చన్ లో టీ అంటే టైం అని, ఇక్కడ ఎన్ పి అనేటివి కాన్స్టెంట్స్ అని అన్నాడు క్వశ్చన్ లో. 1 సెకండ్ దగ్గర ఈ 2 పార్టికల్స్ యొక్క వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ గా ఉన్నాయన్నాడు. అంతేకాకుండా ఆర్థోగోనల్ పర్పెండిక్యులర్ గా కూడా ఉన్నాయి 2 వెలాసిటీస్ 1 సెకండ్ తర్వాత అన్నాడు. అలానే ఇప్పుడు ఏం కనుక్కోమంటాడు అంటే ఇదే 1 సెకండ్ తర్వాత యాంగులర్ మూమెంటం యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా, అది కూడా ఎలాగా, యాంగులర్ మూమెంటం ఆఫ్ పార్టికల్ ఏ విత్ రెస్పెక్ట్ టు ద పొజిషన్ ఆఫ్ పార్టికల్ బి అని అన్నాడు. అంటే విత్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ఏ అబౌట్ పార్టికల్ బి కనుక్కోమని మీనింగ్ అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పొజిషన్ వెక్టార్స్ 2 ఇవి ఇలా రాశాను. ఇక్కడ వెలాసిటీ అంటే మీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ కాబట్టి డిఆర్ఏ బార్ బై డిటి రాస్తే 2ti plus 3nj plus 2k వస్తుంది. సిమిలర్లీ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెకండ్ పార్టికల్ ఇది, దాని యొక్క వెలాసిటీ వెక్టర్ ఇది డిఆర్బి బార్ బై డిటి. డిఫరెన్షియేట్ చేస్తే 2i minus 2tj plus 4pk. 1 సెకండ్ దగ్గర అంటే మీ అన్నిట్లోనూ టీ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వెలాసిటీ వెక్టార్స్ ఏమొస్తాయి మీకు అంటే 2i plus 3nj plus 2k. విబి బార్ ఏమొస్తుంది 2i minus 2j plus 4pk వస్తుంది. క్వశ్చన్ లో కూడా ఏమన్నాడు 1 సెకండ్ తర్వాత ఇద్దరు పర్పెండిక్యులర్ అన్నాడు, 2 వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అన్నాడు. పర్పెండిక్యులర్ అయితే వాళ్ళిద్దరు యొక్క డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ 2 వెలాసిటీ వెక్టార్స్ ని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాను. ఓకే, 2 into 2 4, 3n into -2 -6n, 2 into 4p 8p ఈజ్ ఈక్వల్ టు 0. 2 కామన్ తీస్తే అవతల పోతే 0 అయిపోతుంది. -3 అవతల పోతే +3n, 2 + 4p ఇక్కడే ఉంటుంది. దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అలానే ఇంకోటి ఏమన్నాడు అంటే 1 సెకండ్ తర్వాత వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ అన్నాడు. అంటే మీ VA బార్ మోడలస్ ఈజ్ ఈక్వల్ టు VB బార్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. సార్ మ్యాగ్నిట్యూడ్ అంటే వెలాసిటీస్ మ్యాగ్నిట్యూడ్ అంటే √2² + 3n హోల్ స్క్వేర్ + 2² ఇక్కడ. అలానే VB² 2² + 2² + 4p హోల్ స్క్వేర్ ఇక్కడ రాసాను. అలాగా మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే. ఓకే, ఏమి ఇప్పుడు ఇక్కడ 2² 2 సైడ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకొక 2² కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది 3n హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16p². ఇక్కడ 3n ప్లేస్ లో ఇంతకుముందు మనకు ఫస్ట్ ఈక్వేషన్ లో వచ్చింది కదా, అది సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 4p హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16p² అవుతుంది. దీన్ని a + b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఎక్స్పాండ్ చేస్తే అగైన్ ఇక్కడ 16p² కు 16p² LHS RHS లో క్యాన్సిల్ అవుతుంది. మిగిలిది ఏమేనంటే 16p అవుతుంది పోతే -16p అవుతుంది. 4 తో క్యాన్సిల్ చేస్తే 4 1 is 4 4 దెన్ p వాల్యూ ఎంత వస్తుంది అని అంటే -1/4 అవుతుంది. ఈ వాల్యూ తీసిపోయి మళ్ళీ నువ్వు ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే p ప్లేస్ లో అప్పుడు n వస్తుంది. n ఎంత వస్తుంది అంటే 1/3 వస్తుంది. రైట్, n is equal to 1/3 and p is -1/4. మళ్ళీ పొజిషన్ వెక్టార్స్ లో నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే i + 3 into n ప్లేస్ లో 1/3, అటనే ఇక్కడ కూడా p ప్లేస్ లో -1/4 సబ్స్టిట్యూట్ చేసి RA బార్ RB బార్ క్లియర్ గా వస్తుంది అనమాట. కానీ పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కనుక్కోవాలి. ఎందుకంటే యాంగులర్ మొమెంటం ఆఫ్ పార్టికల్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అడిగాడు కాబట్టి RAB కనుక్కోవాలి. ఫార్ములా ఏమంటే RA - RB చేస్తే 1 - 2, 1 - of -1 + 1. సిమిలర్లీ 2 - of -1 2 + 1. సో 1 - 2 -i + 1 + 1 2j 2 + 1 3k అవుతుంది అనమాట. VA బార్లు VB బార్లు ఏమవుతాయి, VA బార్ ఇది వెక్టారు n ప్లస్ లో నేను 1/3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చేస్తే VA బార్ 2i + j + 2k వస్తుంది. సిమిలర్లీ VB బార్ కూడా అంతే. ఇక్కడ అడిగింది ఇది యాంగులర్ మొమెంటం ఆఫ్ పార్టికల్ ఏ కాబట్టి VB బార్ అవసరం లేదు. సరే, యాంగులర్ మొమెంటం ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏం ఫార్ములా అంటే మాస్ ఇంటూ పొజిషన్ వెక్టార్ క్రాస్ వెలాసిటీ వెక్టార్. ఓకేనా, m ఇంటూ r బార్ క్రాస్ v బార్ యాంగులర్ మొమెంటం ఫార్ములా L బార్ ఈజ్ ఈక్వల్ టు రైట్. ఆ ఫార్ములాని అప్లై చేశాను. ఇక్కడ ఫస్ట్ వెక్టార్ RAB బార్ అంటే ఇదే. సో వాడి యొక్క కోఎఫిషియెంట్స్ -1 + 2 + 3. సో -1 + 2 + 3. వెలాసిటీ వెక్టార్ 2 1 2. సో ఇక్కడ రాశాను. సేమ్ డిటర్మినెంట్ రాస్తే i into 2 into 2 4 -3 1 is 3.
4 minus 3 minus j into minus 1 into 2 3 2s are 6 so minus 6 okay then k cap into minus 1 into 1 minus 1 minus 2 2s are 4 okay na right 4 minus 3 1 and minus 2 minus 6 minus 8 అవుతుంది minus of minus plus అవుతుంది plus 8j minus 1 minus 4 minus 5k ఓకే మ్యాగ్నిట్యూడ్ అడిగాడు కాబట్టి మ్యాగ్నిట్యూడ్ రాస్తే మోడ్యులస్ ఆఫ్ ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 8 స్క్వేర్ 5 స్క్వేర్ చేస్తే నీకు రూట్ ఆఫ్ 90 వస్తుంది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి